హలో అండి, వెల్కమ్ టు స్వరమాధురి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025 మీరు అనుకున్నవన్నీ జరగాలని నేను కోరుకుంటున్నాను. కొత్త సంవత్సరం వచ్చిందంటే ఫస్ట్ ఎవరైనా సరే విఘ్నాలకి అధిపతైన వినాయకుడి గుడి ఆలయాన్ని సందర్శించాలని మీరు అనుకుంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా మీరు న్యూ ఇయర్‌లో ఏ ప్లాన్స్ అయితే ఉన్నాయో, ఏవైతే చేయాలనుకుంటున్నారో అది జాబ్ గానీ, కెరియర్ గానీ, మ్యారేజ్ గానీ అన్నీ జరగాలి నిర్విఘ్నంగా అని అనుకునేటట్టయితే వినాయకుడి ఆలయాన్ని సందర్శించాలనుకుంటారు కాబట్టి వన్ ఆఫ్ ద ఫేమస్ గణేష్ టెంపుల్స్ గురించి మనం ఈరోజు డీటెయిల్స్ తెలుసుకుందాము. స్వరమాధురి ఛానల్ ఏదో ఫస్ట్ టైం చెక్అవుట్ చేస్తున్నారంటే టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అలాగే మాధురి స్వరైట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చాలామంది పాజిటివ్ కమెంట్స్ తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. సో ఇంకా ఫర్దర్గా ఏ విధంగా మీరు ఏ ట్రావెల్ ప్లేసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు నాకు చెప్తే నేను ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేసి మీకు వీడియోస్ అనేవి పెట్టడం జరుగుతుంది. సో మనము లేట్ చేయకుండా మనము గణేష్ టెంపుల్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాము. ఈరోజు మనం తెలుసుకుంటుంది శ్రీ దొడ్డ గణపతి టెంపుల్. ఇది మనకి బెంగళూరులో ఉండడం జరిగింది. ఎవరైనా టాప్ 10 ఫేమస్ గణపతి టెంపుల్స్ ఇన్ ఇండియా కనుక చూసుకున్నట్లయితే శ్రీ దొడ్డ గణపతి టెంపుల్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఇది మనకి బెంగళూరులో ఉండడం జరిగింది. దీన్ని ఎలా చేరుకోవచ్చు, దీన్ని ఎలా సందర్శించవచ్చు, ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ ఏంటి, పూజా కార్యక్రమాలు, అలాగే దగ్గరగా ఉన్న ప్లేసెస్ ఇంకేమి చూడొచ్చు సైట్ సీయింగ్లో మొత్తం ఎండ్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్ చెప్పేస్తాను. లాస్ట్ వరకు చూడండి వితౌట్ స్కిప్పింగ్. శ్రీ దొడ్డ గణపతి టెంపుల్ ఇది బసవనగుడి, కర్ణాటక, బెంగళూరులో ఉంది. కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో బసవనగుడి అనే ఏరియాలో ఉంది. సో ఇక్కడ అందరూ మాట్లాడే భాష కన్నడ, బట్ హిందీ ఆర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ కూడా మీరు మేనేజ్ చేయొచ్చు. ఆటో డ్రైవర్స్ అండ్ క్యాబ్ డ్రైవర్స్ మాట్లాడతారు. ఇక్కడికి చేరుకోవాలనుకుంటే ఎయిర్పోర్ట్ ద్వారా చేరుకోవాలనుకుంటే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఉంది. మేజర్ సిటీస్ నుంచి డెఫినెట్గా మీకు బెంగళూరుకి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి. మీరు బెంగళూరుని డైరెక్ట్గా చేరుకోవచ్చు. అదే ట్రైన్ ద్వారా చేరుకోవాలనుకుంటే మీకు బెంగళూరు రైల్వే స్టేషన్ ఉండడం జరిగింది. అలాగే బెంగళూరుకి రీచ్ అయ్యే చాలా ప్రైవేట్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ కూడా ఉంటాయి. సో మీరు ఉన్న ప్లేస్ నుంచి బెంగళూరుకి రీచ్ అవ్వచ్చు. బెంగళూరుని రీచ్ అయిన తర్వాత టెంపుల్ టైమింగ్స్ మనం చూసుకున్నట్లయితే ఉదయం 5 గంటల నుంచి 12:30 వరకు మధ్యాహ్నం పూట, అలాగే మళ్ళీ సాయంత్రం 5:30 నుంచి 8:30 వరకు అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. ఉదయం 5 నుంచి 12:30 ఐదర్ మార్నింగ్ సెషన్లో అయినా మీరు స్నానం చేసి వెళ్ళొచ్చు దర్శనానికి, లేదా ఈవినింగ్ సెషన్ 5:30 తర్వాత కూడా మీరు గణపతిని సందర్శించడానికి వెళ్ళచ్చు. 5:30 to 8:30. ఇంకా మనం పూజా కార్యక్రమాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ జరిగే డిఫరెంట్ పూజా కార్యక్రమాలు ఏంటి, ఏ టైంలో జరుగుతాయని నేను క్లియర్గా చెప్తాను. మీరు ఆ టైంకి వెళ్ళి అది చూడాలనుకుంటే మీరు ఆ పూజా కార్యక్రమాలు కూడా చేయించుకోవచ్చు. సో 5:15 గంటలకి అభిషేకం అనేది ఉంది. ఉదయం 5:05కి అభిషేకం అనేది చేస్తారు. 5:30కి గణహోమ అనేది ఉంది, చేయడం జరుగుతుంది. 7:15 అంటే 7:15 ఉదయం 7:15కి మంగళహారతి అనేది ఉంది. 7:30కి పంచామృతాభిషేకం అనేది ఉంది. 7:30 మీరు ఎర్లీగా వెళ్తున్నారు మార్నింగ్ దర్శనానికి అంటే మీరు అభిషేకం చూడాలనుకున్నా లేదా మంగళహారతి చూడాలనుకున్నా 7 o'clock కల్లా మీరు లైన్లో ఉంటే 7:15కి మీరు మంగళహారతి, అలాగే 7:30కి పంచామృతాభిషేకం అనేది జరుగుతుంది. 7:45కి నైవేద్యం అనేది పెట్టడం జరుగుతుంది వినాయకుడికి. సో ఇలాగా మీకు డిఫరెంట్ కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు ఉన్నాయి. మీరు వెళ్ళిన టైంలో మీకు ఏ పూజా కార్యక్రమం చేయించాలనుకుంటున్నారో దాని ద్వారా మీరు వెళ్ళచ్చు. ఇక్కడ ఎంట్రన్స్ అనేది ఏమీ లేదు, ఫ్రీ టికెట్. మీరు ఫ్రీగానే దర్శనం వెళ్ళి చేసుకుని రావచ్చు. ఇంకా ఇక్కడ దాకా వెళ్ళారు. బెంగళూరు లోకల్ విజిటింగ్ ప్లేసెస్ అనేవి చాలా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి. బెంగళూరు ఇస్ వెల్ నోన్ ఫర్ ఇట్స్ డిఫరెంట్ హిస్టరీ అండ్ ప్లేసెస్. అలాగే ఇక్కడికి సంబంధించి క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది బెంగళూరు వెదర్. సో నియర్ బై ప్లేసెస్ మీరు ఈ ఆలయానికి వెళ్ళారంటే నియర్ బై ప్లేసెస్ ఏమున్నాయి కొన్ని నేను లిస్ట్ అవుట్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్తే వీటిని కూడా సందర్శించవచ్చు. ఒకటి బుల్ టెంపుల్ అండ్ బగుల్ రాక్, అలాగే శ్రీ గోవర్ధన క్షేత్ర, బసవనగుడి అంటే ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ మార్కెట్ లాగా ఉంటుంది. మీకు చాలా దొరుకుతాయి, కొంచెం చీప్గానే దొరుకుతాయి. సో మీరు కావాల్సినవి ఏమన్నా ఉంటే తీసుకోవచ్చు. అలాగే ధారేశ్వర టెంపుల్, అలాగే లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్, ప్లాంట్స్ అండ్ గ్రీనరీ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ బెంగళూరు ఫోర్ట్ని చూడాలనుకుంటున్నారు, ఒక హిస్టారికల్ ప్లేస్ని కవర్ చేయాలనుకుంటే బెంగళూరు ఫోర్ట్ని చూడొచ్చు. వెంకటప్ప ఆర్ట్ గ్యాలరీ అనేది ఉంది. అండ్ వెల్ నోన్, మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇండియాలో మోస్ట్ పాపులర్ ప్లేస్ అనేది మైసూర్ ప్యాలెస్. అందరికీ తెలిసిందే. బెంగళూరుకి దగ్గరలో కర్ణాటక స్టేట్లోనే మనకి మైసూరు ఉండడం జరిగింది. అలాగే బెంగళూరులో కూడా బెంగళూరు ప్యాలెస్ ఉంది. సో మీరు వెళ్ళి చూడాలనుకుంటే బెంగళూరు ప్యాలెస్ని కూడా వెళ్ళి చూసి రావచ్చు. సో చూసారు కదండి, ఇది మీకు ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉంటాయి. మీరు గణపతి టెంపుల్కి వెళ్ళారంటే వీటిని నియర్ బై ఉన్న ప్లేసెస్ని డెఫినెట్గా వీటన్నిటిని కూడా చూడొచ్చు. ఇదే కాకుండా మీరు ఇంకా డిఫరెంట్ ప్లేసెస్, ఇంకా మేజర్ అట్రాక్షన్స్ ఇన్ బెంగళూరు ట్రావెల్ చేయాలనుకుంటే లోకల్ సైట్ సీయింగ్ మీకు డిఫరెంట్ ట్రావెల్ బస్సెస్ అండ్ ఏజెన్సీస్ అండ్ క్యాబ్స్ మీరు ఏదైనా చూసుకోవచ్చు.
చూసుకొని వాటిలో ఏదైనా మీరు బుక్ చేసుకున్నట్లయితే లోకల్ సైట్ సీయింగ్ అన్ని మేజర్ అట్రాక్షన్స్ అనేవి మీకు కవర్ అవుతాయి. సో, ఆ విధంగా కూడా మీరు బెంగుళూరుని డిఫరెంట్‌గా కవర్ చేయొచ్చు. ఇంకా కర్ణాటక దాకా వెళ్లారు, బెంగుళూరు విజిట్ చేశారు. ఇంకా నియర్ బై ప్లేసెస్ కనుక చూసుకున్నట్లయితే లోకల్ సైట్ సీయింగ్ చూడొచ్చు మీరు 2-3 డేస్ తీసుకొని. అలాగే మైసూర్ ఈజ్ వెల్ నోన్ ఫర్ చాముండేశ్వరి టెంపుల్ అండ్ మైసూర్ ప్యాలెస్. డిఫరెంట్ ప్లేసెస్ అనేవి ఉన్నాయి. అలాగే మీకు బెంగుళూరు దగ్గరలోనే నంది హిల్స్ కూడా ఉంది. అది కూడా చాలా మంచి హిల్ స్టేషన్, చాలా ఫేమస్. సో, మీరు వెళ్ళాలనుకుంటే వీటన్నిటికీ కూడా వెళ్ళొచ్చు. ఒక 5-7 డేస్ కనుక మీరు తీసుకున్నట్లయితే వీటిని ప్లేసెస్ని కూడా కవర్ చేసేయచ్చు. చూసారు కదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దొడ్డ గణపతి టెంపుల్. మీ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ నెరవేరాలని ఆ వినాయకుడిని ప్రార్థించాలనుకుంటే మీరు డెఫినెట్గా వెళ్ళి చూసి రావచ్చు. ఇంకొక మంచి టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుంటాను. అలాగే కుంభమేళా రాబోతుంది కాబట్టి కుంభమేళా గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ మా వీడియో అప్లోడ్ అవ్వబోతుంది. సో, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.